ఆల్సో సార్ ఇప్పుడు టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు, హ్యూమానిటీస్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో వీళ్ళకి ఎవరికి అడ్వాంటేజెస్ ఎక్కువ ఉంటాయి ఆర్ డిసడ్వాంటేజెస్ ఎవరికి ఎక్కువ ఉండొచ్చు? ఇది ఇంకో రకంగా చెప్పాలంటే అపార్ట్ ఫ్రమ్ ద కామన్ సెన్స్ ఇట్ లేబరస్ వర్క్. ఈ లేబరస్ వర్క్ కంపారిటివ్లీ హ్యుమానిటీస్ కంటే జనరల్ సెన్స్ ఏంటంటే సైన్స్ వాడికి టెక్నికల్ వాడికి ఎక్కువ ఉంటుంది అంటాం. ఎందుకంటే సైన్స్ చదివిన వాడు టెక్నికల్ ఎగ్జామ్ చదివిన వాడికి ప్రాక్టికల్స్ అనో లేకపోతే ఎగ్జామ్ నేచర్ టఫ్ అనో ఎక్కువగా చదివే అవకాశం ఉంటుంది. హ్యుమానిటీ చదివేవాడు జనరల్గా పైన చదివినా మనం పాస్ అవుతాం, పాస్ అవ్వడం కోసం కదా దాంతో చూస్తాం. సో దానివల్ల లేబరస్ వర్క్ అనేది టెక్నికల్ వాడికి సైన్స్ వాడికి అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చే వరకు అందరు ఈక్వలే, ఎందుకంటే ఇది హెట్రోజీనియస్ సిలబస్తో కూడిన ఎగ్జామ్. సైన్స్ వాడికి అడ్వాంటేజ్ లేదు, సోషల్ వాడికి డిసడ్వాంటేజ్ లేదు. సైన్స్ వాడికి అడ్వాంటేజ్ ఉంది ఎక్కడ ఉంది అని అంటే కష్టపడే స్వభావం మొదటి నుంచి ఇన్కల్కేట్ అయి ఉంటుంది కాబట్టి. కానీ దాన్ని ఓవర్కమ్ ఈ ఎగ్జామ్కి వచ్చిన తర్వాత హ్యుమానిటీస్ వాడు కూడా చేస్తాడు. నిజానికి హ్యుమానిటీస్ వాళ్ళకే ఎక్కువ సక్సెస్ రేట్ ఉంటుంది. నేను చూసిన దాంట్లో కూడా చెప్తుంటే చదువుతుండొచ్చు మీరు, ఎందుకంటే మనకు సౌత్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తీసుకునే వరకు ఇంజనీరింగ్ చదివే వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి ర్యాంకర్లు కూడా ఇంజనీర్ కనిపిస్తారు. కానీ మీరు నార్త్కి వెళ్ళి ఎత్తుకుతే మాత్రం చాలామంది BA BCom ఇట్లా చేసి కూడా పాస్ అవుతున్నారు చాలా. ఇంకా ఈ మధ్యకాలంలో చూస్తే చాలామంది, నేను ఒక డాక్టర్ గారు BDS చదివారు, తను లా ఆప్షనల్ తీసుకొని 4th ర్యాంక్ కొట్టింది. సో హ్యుమానిటీస్ తోటి కూడా సబ్జెక్ట్ తోటే సక్సెస్ అవుతున్నారు కదా. ఎవడు ఇంజనీరింగ్ చేసేవాడు కానీ డాక్టర్ గారు కానీ ఇంకోటి బేసిక్గా మీరు హ్యుమానిటీస్ చదివిన వాళ్ళు ఇంకా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుందని పాజిటివ్గా తీసుకోండి దాన్ని. ఓకే, మీరు అన్నట్టుగా ఈ సోషల్ ఆబ్లిగేషన్స్ ఏవైతే ఎక్కువ ఉంటాయో, మీరు అన్నట్టు 28-29 ఉన్న వాళ్ళకి ప్రెషర్ ఎక్కువగానే ఉంటుంది. అండ్ చాలామంది ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఇంకా ప్రిపరేషన్ నా వల్ల కాదు, ఎన్ని ఇయర్స్ ప్రిపేర్ అయినా ఇంకా నా వల్ల కాదు అని వదిలేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళ గురించి ఎలా ఏంటి అనేది మీరు చెప్పారు. అండ్ అలా వదిలేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇక్కడ ఏంటంటే ఆపర్చునిటీ కనుక మీకు ఉంటే దేవుడి దయ వల్ల ఎంత ఎర్లీగా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే అంత మంచిది. నా దృష్టిలో ఎర్లీ అంటే నేను ఏమంటానంటే మీరు ఇంటర్మీడియట్ అయిపోయినా ఒక 2 సంవత్సరాలకైనా స్టార్ట్ చేయండి. మరి ఇంటర్మీడియట్ అయిపోయిన మొదటి సంవత్సరం కూడా ఐ డోంట్ సజెస్ట్, నేను అనుకోను. ఎందుకంటే అప్పటికి IQ లెవెల్ కూడా పెద్దగా ఏం పెరిగి ఉండదు పిల్లలకి. ఇదో పెద్ద బోగస్ స్కామ్ ఒకటి జరుగుతూ ఉంటుంది, దాని గురించి నేను మాట్లాడాను. డిగ్రీ 2nd ఇయర్ లేదా మీరు ఇంజనీరింగ్లో ఉంటే 3rd ఇయర్ నుంచి 4 years డిగ్రీ కోర్స్ అయితే మీరు అప్పుడు న్యూస్ పేపర్ చదవడం మొదలు పెట్టండి. మీరు నేను మొదట్లో చెప్పిన చోటు 18 నెలల ప్రిపరేషన్ అనేది మీరు గ్రాడ్యుయేషన్ లెవెల్ అయినా కంప్లీట్ చేసుకుంటే మంచిది. సో దానివల్ల ఏంటంటే ఎర్లీ ప్రిపరేషన్ వల్ల మీరు ఎర్లీగా సక్సెస్ చూడడమే కాదు, నిజానికి మీరు కెరీర్లో కూడా టాప్ మోస్ట్ పోస్టులకు చేరే ఛాన్స్ పెరుగుతుంది. మనం అంటూ ఉంటాం, ఒక ఏం చేస్తామంటే పెద్ద స్లోగాన్ ఒకటి ఇస్తాం, ఏమనంటే 21 ఏళ్ళకే మీ అమ్మాయి కనుక IAS అవుతే ఎక్కడికి క్యాబినెట్ సెక్రటరీ అవుతుంది అని చెప్తాం. 21 ఏళ్ళకి అందరూ అయితే మరి అందరూ అవుతారు క్యాబినెట్ సెక్రటరీ, అట్లా అందరూ ఏం కారు కదా. ఎబిలిటీ కూడా ఒకటి కావాలి కదా, వాళ్ళ కామన్ సెన్స్ కూడా ఒకటి చేయాలి. చాలా ఫ్యాక్టర్స్ వస్తాయి. ఏజ్ అంటే ఎర్లీగా మీరు సక్సెస్ కావాలి అనుకున్నప్పుడు ఎర్లీగా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మరీ మీరు స్టార్ట్ చేసిన తర్వాత ఏ వయసులో చేసినా సరే, చాలామంది అయ్యారు, నాకు పేరు గుర్తు రావట్లేదు, బహుశా అంటే సబ్జెక్టు కరెక్షన్ అన్సారీ అనుకుంటా, ఇంటర్నేషనల్ టెన్నిస్ ప్లేయర్ తను ఏం చేశాడంటే ఒక స్టేజ్లోనే ఇంటర్నేషనల్ ఇంకా సస్టైన్ కాలేను, ఎందుకంటే అప్పటికే మహేష్ భూపతి లియాండర్ పేస్ వీళ్ళు సక్సెస్లో ఉండే. తను ఆ టైంలో సివిల్ సర్వీస్ ప్రిపరేషన్కి వచ్చి ఐ హావ్ సీన్ హిమ్, అందుకే చెప్తున్నాను. అప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే వాడి దౌర్భాగ్యాన్ని కూడా ఒకటి ఉండే 280 పోస్టులే సారి, అందులో 121 ర్యాంక్ కొట్టి IRS ఆఫీసర్ అయ్యిండు. సో అంటే నీకు ఎంత లేట్ ఏజ్లో అంటే నీకు పట్టుదల అనేది ఉంటే కనుక మీకు సక్సెస్ఫుల్ అనేది వస్తుంది అని నేను చెప్తున్నాను. ఇక్కడ లేట్గా స్టార్ట్, కానీ సోషల్ ఆబ్లిగేషన్స్ కొన్ని తక్కువ ఉన్న వాడికి సక్సెస్ రేట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఈసారి గ్రూప్ 1లో కూడా నాది గమనించిన, దాన్ని ఎక్కువ డీటెయిల్గా పోదలుచుకోలేదు ఇప్పుడు అది. అండ్ ఆల్సో కనిష్క ఐజ్ అకాడమీ ఇక్కడ ఉన్నట్టుగా ఇగ్నైటింగ్ నాలెడ్జ్ అని అన్నారు. అయితే స్టూడెంట్స్లో కూడా చాలామంది ఉంటారు, అదే సిలబస్ని అందరూ చదువుతారు, బట్ అది క్లిక్ అవ్వాలి, ఆ అనాలిసిస్ అనేది రావాలి స్టూడెంట్లో అంటే ఎలా ఉండాలి, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉండాలి, అని ఎలా ప్రిపేర్ అవ్వాలి వాళ్ళు? ఒకటి రైట్, ఎనలైటికల్ ఎబిలిటీ ఎలా కావాలి అన్నదానికి వస్తే నిజంగా చైల్డ్హుడ్ నుంచే కొంత ఓన్గానే నర్చరింగ్ కొంత ఉంటుంది, అంటే సెల్ఫ్ నర్చరింగ్ కూడా కొంత ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకదాన్ని తీసుకున్న చిన్న ఫ్యామిలీ ఇన్సిడెంట్లోనే తీసుకున్న తర్వాత మామూలుగా మీల్ ఉందనుకోండి, ఈ మీల్ అనేది ఒక ఇద్దరికే సరిపోగలదు అనుకున్నప్పుడు ఇద్దరే సాటిస్ఫైగా తీసుకోగలిగితే ఓకే. కానీ 5 members ఉన్నారు, ఈ 5 members షేర్ చేసుకోగలిగిన నాట్ బ్యాడ్ అనుకునేటంత ఎబిలిటీ అనేది ఒక డెవలప్ కావాలి. అంటే ఎబిలిటీ ఎట్లా డెవలప్ అవుతుంది అనే దానికి, అరే ఈ ముగ్గురు తినకపోతే వాళ్ళు ఆకలితో ఉంటారు కదా
అనే ఈ కామన్ సెన్స్ అనేది ఏదైతే డెవలప్ అవుతుందో ఇదే మీకు ఎనాలిసిస్ అనేది ఒకటి డెవలప్మెంట్ అనేది చేస్తుంది. అంటే షేరింగ్ మెథడ్ అనేది ఒకటి కావాలి. ఎందుకు నేను ఫుడ్ దగ్గర చెప్పానంటే ఇక్కడే మనం కక్కుర్తి పడతాం కాబట్టి, నాలెడ్జ్ దగ్గర కూడా ఇదే కక్కుర్తి పడతారు. నీవు ఒకదాన్ని నేర్చుకున్న తర్వాత ఇతరులకు ఎక్స్ప్లెనేషన్ కనుక చేయడం మొదలెడితే నీ దగ్గర ఎనాలిటికల్ ఎబిలిటీ పెరుగుతూ వస్తుంది, పర్స్పెక్టివ్ పెరుగుతుంది. వేరే వాళ్ళ కూడా నిన్ను క్వశ్చనింగ్ చేయడం వల్ల నువ్వు ఇంకో లైన్లో థాట్ ప్రాసెస్ అనేది డెవలప్ అవుతుంది. చాలామంది పిల్లలు చేసేది ఏంటంటే దాన్ని స్పర్ధ లేదా స్వార్థంతో మొత్తం నేనే దాచుకోవాలి, వేరే వాళ్ళకి చెప్పకపోతే నాకు బాగుంటుంది అని, నీకు అసలు గుర్తే ఉండదు. అవును సార్, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పనా. కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళు ఎంత ప్రాపర్గా నోట్స్ రాసుకుంటారు, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఇంక్లూడ్ చేస్తారు, నోట్స్ షేర్ చేయడానికి కూడా వాళ్ళకు ఒక ఇన్సెక్యూరిటీ ఉంటుంది. అంటే నీకు కావాల్సిన కొన్ని సక్సెస్ టెక్నిక్స్ ఉన్నాయి రహస్యంగా పెట్టుకోగాని, బేసిక్ నాలెడ్జ్ కూడా రహస్యంగా పెట్టుకోవడం బెస్ట్. కొన్ని ఉంటాయి, ఎందుకంటే లాస్ట్ స్టేజ్లో నీకు ఇచ్చేటివి ఎవరికి లేనివి వస్తాయి, సో అవి నీ దగ్గరే పెట్టుకో. కానీ మిగతావన్నా నువ్వు డిస్కషన్ చేస్తూ ఉంటే డిస్కస్ చేసే కొద్దీ నీకు వస్తాయి. నేను ఇంకా చెప్తాను, ఒకవేళ 2 ప్రిలిమ్స్ కన్నా మీరు క్లియర్ అయిన తర్వాత అయితే మీరు ఎక్కడైనా పిల్లలకు ఫ్రీగా ట్యూషన్ కూడా చెప్పంట, లేదంటే ఏదైనా గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి టీచింగ్ చేయమంట. ఎందుకంటే నీకు చెప్పడం మొదలైన తర్వాతనే నీకు స్టార్ట్ అవుతుంది, ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతనే నీకు ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏందో అనేది బయటకు వస్తుంది, అప్పుడు నీకు రైటింగ్ స్కిల్స్ కూడా పెరుగుతాయి. సో అదొకటి. ఎనాలిసిస్ అనేది ఒకరి ద్వారా కొంతమేరకే. ఇప్పుడు నేనున్నాను, మీరు రా మెటీరియల్ ఏదైనా తెచ్చిచ్చారనుకోండి, ఒక పిల్లవాడిని రాని వాడి దగ్గర నేర్చుకోవాలన్న థాట్ ఉన్నప్పుడు నేను ఇచ్చే గైడెన్స్ తోటి వాడికి ఎనాలిసిస్ పవర్ అనేది పెరుగుతుంది. ఒక స్టేజ్ వరకే నేను పెంచుతా, మిగతాది వాడే పెంచుకోవాలి. ఎవరు కంప్లీట్గా ఫినిషింగ్ ప్రోడక్ట్ ఇవ్వలేం, అది పాసిబిలిటీ కూడా కాదు. ఓకే సార్. అండ్ ఆల్సో ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఈ పాయింట్ ఆఫ్ టైంలో రీసెంట్గా మనకు పహల్గామ్ అటాక్ జరిగింది. సో దాని తర్వాత దాని ఫాలోయింగ్ ఆపరేషన్ సింధూర్ మనం చేసాము. సో ఇవన్నీ ఉన్నప్పుడు, ఇవన్నీ ఇంత ఆల్మోస్ట్ వార్ క్రైసిస్ వరకు మనం వెళ్ళొచ్చినప్పుడు ఆ టెక్నికల్ వెపన్స్ కానీ లేదంటే మిజైల్స్ కానీ దాని గురించి డీటెయిల్డ్ అనాలిసిస్ అనేది ఎప్పటికప్పుడు మన మ్యాగజైన్స్లో వాటిలో వస్తూనే ఉంటుంది. కానీ దీన్ని ఎలా, ఎందుకంటే ఈ పాయింట్ ఆఫ్ టైం ఇది మోస్ట్ ఇంపార్టెంట్ కదా, సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ప్రిపేర్ అవ్వాలి స్టూడెంట్స్? బాగా అడిగారు. యాక్చువల్గా ఇందులో పహల్గామ్ అటాక్ సంబంధించి, దాని తర్వాత ఇండియన్ గవర్నమెంట్ రెస్పాన్స్, ఇండియన్ డిఫెన్స్ టెక్నాలజీ అనేది 3 కోణాలు చూపించారు మీరు. పహల్గామ్ సామాజిక నేపథ్యం చూడండి, ఎందుకు అక్కడ అట్లా జరుగుతూ ఉంది, ఎందుకు పాకిస్తాన్ అట్లా చేస్తుంది, అసలు పాకిస్తాన్లో ఉన్న క్రైసిస్ ఏందనేది మీరు అర్థం చేసుకోండి చాలు. రెండవది వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెస్పాన్స్ మీరు చూశారు. మూడవది టెక్నాలజీకి సంబంధించింది అడిగారు. మీరు ఇన్ డీటెయిల్ టెక్నాలజీలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. నిజానికి ఆపరేషన్ సింధూర్ కానీ లేకపోతే ఇండియన్ టెక్నాలజీ వార్లో వాడిన దాంట్లో చూస్తే ప్రపంచానికి భారతదేశం దగ్గర ఉన్న డిఫెన్స్ టెక్నాలజీని పరిచయం చేసే అవకాశం వచ్చిన దానిగా చూడండి. ఆకాష్ని ఎట్లా తయారు చేయాలి, పృథ్వీని ఎట్లా చేయాలి, పృథ్వీ పొడవు ఎంత ఉంటుంది, పృథ్వీ వెడల్పే, అసలు నీకు సివిల్ సర్వీస్ వాడికి సంబంధం లేదు. ఈ టెక్నాలజీ వల్ల మనము ఎట్లా డెవలప్ అయ్యామో, దీన్ని ఇంకోటి సోషల్ ఆస్పెక్ట్ కూడా చూడండి. పృథ్వీ, ఆకాష్, XYZ చాలా మిజైల్స్ అన్ని కూడా మనం ప్రయోగిస్తున్నామంటే ఇది కేవలం డిఫెన్స్కే కాదు, మన అంతరిక్షానికి కూడా ఉపయోగపడుతుంది. ఒక మిజైల్ అనేది 1000 కిలోమీటర్లు వెళ్తుంటే పైకి వెళ్ళదా ఏంది, సేమ్ స్ట్రైట్ అవి పైకి కూడా వెళ్తుంది కదా. సో అట్లా మనం ఇంకో కోణంలో చూడాలి. మీరు ఓన్లీ సోషియో ఎకనామిక్ పొలిటికల్ డైమెన్షన్లోనే టెక్నాలజీని చూడాలి, అంతే తప్ప మీరు ఈవెన్ అగ్రికల్చర్ కూడా తీసుకోండి. అగ్రికల్చర్లో విస్తృతంగా పంటలు పండించే వంగడాల గురించి కావాలి, ఆ వంగడాలను సాగు చేస్తే రైతులకు నష్టం జరగకుండా చూడాలి నీవంతే. కానీ విపరీతమైన వంగడాలను అభివృద్ధి చేసి విపరీతమైన కెమికల్ వాడి రైతుకు నష్టం, ప్రజలకు నష్టం అది కాదు. ఏదైనా మనం ప్రజలకు మంచి జరిగే కోణంలోనే చూడాలి. ఇక్కడ కూడా ఆ డిఫెన్స్ టెక్నాలజీ అనేది మనల్ని ప్రపంచంలో నిలబెట్టగలిగిన కోణంలో చూడండి. కానీ మాది అట్లుండే, ఇన్ని ఎదుర్కొన్నాం, ఇన్ని డ్రోన్లు పేల్చాం, ఇవన్నీ అసలు కానే కాదు. టూ మచ్ ఇన్ డెప్త్ డీటెయిల్స్ అక్కర్లేదు. అసలు జనరల్ ఎగ్జామ్ ఇది, అసలు అది మనది కాదు, దానికోసం డిఫెన్స్ వాళ్ళు చూసుకుంటారు అది. ఓకే సార్. అండ్ ఫైనలీ ఇప్పుడు ఆస్పిరెంట్స్కి అండ్ నెక్స్ట్ ఆల్రెడీ ప్రిపరేషన్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఫైనలీ ఏం సజెస్ట్ చేద్దామని? మీరు ప్రిపరేషన్ ఎప్పుడు స్టార్ట్ చేశారు అన్నది కాదు, ముందు స్టార్ట్ చేయడం మంచిది, గ్రాడ్యుయేషన్ వాళ్ళని చెప్పాను. ఈ రోజుకైనా మీరు డిగ్రీ అయిపోయి ఉండి నిజంగా మీ లక్ష్యం సివిల్ సర్వీస్ అయి ఉంటే ఒక గవర్నమెంట్ జాబ్ కావాలండి మీకు వ్యక్తిగతంగా. అదేవిధంగా మీరు పేరెంట్స్ ఎవరైనా ఉండి మీ పిల్లల్ని ఒక మంచి స్థానంలో చూడాలి అనుకున్న వాళ్ళకు కూడా నేను చెప్పేది ఒకటి ఏంటంటే, సిన్సియర్గా ఎగ్జామ్కు ప్రిపేర్ అయ్యే ఎబిలిటీ ఉంటేనే రండి. కాలక్షేపానికి మాత్రం ఈ ఫీల్డ్కి అసలు రావద్దు. కాలక్షేపంతో మనం సక్సెస్ కాం. ఇట్ ఈస్ రియల్గా చెప్పాలంటే ఈరోజు మోడర్న్ డేస్లో ఉన్న ఈ జనరేషన్ కోణంలో చెప్పాలంటే రియల్ లైఫ్ని చూడకండి, రియల్ లైఫ్ కోసం అయితే రండి.
రియల్ లైఫ్లో ఏం చెప్తాడంటే 30 సెకండ్ల ఇన్ఫర్మేషన్ 30 సెకండ్లలో సివిల్స్కి ఇలా ప్రిపేర్ అయితే అయిపోతారు. ఇక్కడ 18 నెలలు అయితే కూడా బేసిక్ దాడతారు. సో రియల్ లైఫ్ ప్రిపరేషన్లో ఉండండి. రియల్ లైఫ్ ప్రిపరేషన్లో ఉంటే మీరు జీవితకాలం మొత్తం రీల్ చూస్తూ సాటిస్ఫై అయినట్లుగానే ఈ ప్రిపరేషన్ కూడా ఉంటుంది. చెప్పుకోవడానికి వస్తుంది మీ పిల్లలకు, మీ మనవాళ్ళకు. రేపు లాంగ్ బ్యాక్ ఐ వాజ్ ప్రిపేర్డ్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్, ఐ స్టేడ్ ఎట్ ద అశోక్ నగర్ అనే స్టేట్మెంట్ తప్ప దేనికి పనికిరాదు. కానీ ఖచ్చితంగా సక్సెస్ కావాలంటే 30 సెకండ్ల రీల్స్ చూసి జాయిన్ కావద్దు. రియల్గా ఏముంటుంది అనేది మనం చూసి జాయిన్ కాండి. అప్పుడు మీకు డెఫినెట్గా సర్వీస్ వచ్చే ఛాన్స్ పెరుగుతుంది. పర్ఫెక్ట్ సార్. ఈ రియల్ లైఫ్ స్ట్రాటజీ వాళ్ళు యూజ్ చేస్తే డెఫినెట్లీ ఆస్పిరెంట్స్ నుండి ర్యాంకర్స్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ సెషన్ సార్. థ్యాంక్స్ వన్స్ అగైన్.